హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఈజ్ శివరామ్ యాదవ్ అండ్ వెల్కమ్ టు నోజ్ వీడియో సినిమా టాకీస్. ఫ్రెండ్స్, ఈ వీడియోలో మీకు నేను వెంకటేష్ లీడ్ రోల్ పోషించిన సైంధవ్ మూవీ యొక్క రివ్యూ చెప్తానండి. ఈ మూవీ ఈరోజు అంటే January 13, 2024 నాడు థియేటర్స్లో రిలీజ్ అయిందండి. సంక్రాంతి సందర్భంగా ఈ మూవీని రిలీజ్ చేశారండి. డైరెక్టర్ వచ్చేసి శైలేష్ కొలను. నిహారిక ఎంటర్టైన్మెంట్స్ బ్యానర్పై వెంకట్ బోయినపల్లి నిర్మించారండి. ఈ మూవీ యొక్క లెంగ్త్ వచ్చేసి సుమారుగా 2 hours 18 minutes అండి. ఇక ఈ సినిమాలో విక్టరీ వెంకటేష్తో పాటు శ్రద్ధా శ్రీనాథ్, నవాజుద్దీన్ సిద్దికి, ఆర్య, రుహానీ శర్మ, జయరామ్, సారా, జయప్రకాష్, ఆండ్రియా తదితరులు నటించారండి. మరి మూవీ బాగుందా అంటే మాత్రం నాకైతే చాలా బాగా నచ్చిందండి. అయితే మీరు కనుక హాలీవుడ్లో వచ్చినటువంటి జాన్ విక్ సిరీస్ని చూసినట్లయితే కనుక వాళ్ళకి ఈ మూవీ కొద్దిగా డిసప్పాయింట్ అవ్వచ్చు ఏమో. ఎందుకంటేనండి కొన్ని యాక్షన్ బ్లాక్స్ వచ్చేసి ఆ జాన్ విక్ సిరీస్ నుంచి ఇన్స్పైరింగ్గా తీశారనిపించిందండి నాకైతే. ఓవరాల్గా అయితే మూవీ బాగుంది. ఎక్కడా కూడా వల్గారిటీ లేదు కాబట్టి ఫ్యామిలీతో సహా సినిమాని చూడొచ్చు. అందులోనూ తండ్రి కూతురు సెంటిమెంట్తో సెకండ్ హాఫ్లో మన వెంకీ మామ బాగా ఏడిపించేస్తాడు. రీసెంట్గానే ఆయన చేసినటువంటి రానా నాయుడు వెబ్ సిరీస్తో ఆయన చాలా చెడ్డ పేరుని మూటగట్టుకున్నారు. ఆ చెడ్డ పేరుని ఈ మూవీ చెరిపేస్తుందని చెప్పాలి. ఓవరాల్గా ఈ సినిమాతో వెంకీ మామ ఈజ్ బ్యాక్ అని చెప్పుకోవచ్చండి. అట్లాగే మీకు సైంధవ్ సినిమా నచ్చిందా లేదా అనేది కింద కామెంట్ రూపంలో తెలియచేయండి. కథలోకి వెళ్తే సైంధవ్ కోనేరు అలియాస్ సైకో మన హీరో పేరండి. ఆయనది ఒక భాష రేంజ్ ఫ్లాష్ బ్యాక్ ఉంటుంది అనమాట. అవన్నీ వదిలేసి తన కూతురుతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తుంటారు. కూతురుతో హ్యాపీగా లైఫ్ని లీడ్ చేస్తున్నాడంటే భార్య చనిపోయిందని చెప్పేసి ఆటోమేటిక్గా మనకు అర్థమైపోయి ఉంటుంది. మరి ఆ ఫ్లాష్ బ్యాక్ ఏంటి, హఠాత్తుగా కూతురికి వచ్చినటువంటి ఆ ప్రాణాంతకమైన డిసీజ్ ఏంటి, ఆ డిసీజ్ నుంచి మన హీరో సైంధవ్ ఎలా కాపాడుకున్నాడు, అట్లాగే చిన్నపిల్లల్ని తీసుకెళ్లి టెర్రరిస్టులుగా అమ్మేస్తున్న గ్రూప్కి మన సైంధవ్ ఎదురెళ్ళి కాపాడా లేదా అనేది మూవీ చూసుకుని తెలుసుకుంటే బాగుంటుందండి. ఇక యాక్టింగ్ పరంగా చూసుకుంటే సైకో అలియాస్ సైంధవ్ క్యారెక్టర్లో వెంకీ మామ నెక్స్ట్ లెవెల్ అనొచ్చండి. ఆయన యాక్టింగ్ ఈ టైప్ యాక్టింగ్లో ఆయనకి కొత్త ఏం కాదండి. కాకపోతే చాలా కాలం తర్వాత వెంకీ మామను మనం సోలో హీరోగా చూసామండి. ఆ సోలో హీరో గెటప్లో మాత్రం మన వెంకీ మామ ఆడేసుకున్నాడని చెప్పాలి. ఇక నెగిటివ్ రోల్లో నవాజుద్దీన్ సిద్దికి గారికి మేబీ ఇది ఫస్ట్ మూవీ అనుకుంటండి. ఆయనే సొంతంగా డబ్బింగ్ కూడా చెప్పుకున్నారు. ఓవరాల్గా ఆయన మాత్రం ఈ విలన్ రోల్ చాలా బాగా చేశారు. కాకపోతే ఆయన నుంచి ఇంకా కొంచెం బెటర్గా ఆశించాను నేనైతే. ఎందుకంటే బాలీవుడ్లో ఆయన సినిమాలు ఆల్రెడీ చూస్తున్నా కాబట్టి చెప్తున్నా. అఫ్కోర్స్ ఇది ఆయనకి ఫస్ట్ మూవీ కాబట్టి డైలాగ్స్ పరంగా కానివ్వండి, ఆ ఎక్స్ప్రెషన్ పరంగా కానివ్వండి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చింటే బాగుండేది అనిపించింది. మేబీ సెకండ్ మూవీకి ఆయన ఇంకొంచెం ఇంప్రూవ్ అవ్వచ్చు. ఓవరాల్గా తనకి తెలుగు రాకపోయినా కానీ ఆయన ఆ తెలుగు డైలాగ్స్ని హిందీలో టైప్ చేసి దానికి తగ్గట్టుగా చెప్పే విధానం అయితే సినిమాలో బాగుందన్నమాట. ఇక మరొక సపోర్టింగ్ రోల్ అయినటువంటి శ్రద్ధా శ్రీనాథ్ గారు కూడా చాలా బాగా పెర్ఫామ్ చేశారు. ఆ క్యారెక్టర్కి శ్రద్ధా శ్రీనాథ్ కరెక్ట్గా సెట్ అయింది. ఇక గెస్ట్ అపీరియన్స్గా తమిళ హీరో ఆర్య గారు నటించారండి. ఇది ఒక రకంగా ఆడియన్స్ కి మంచి సర్ప్రైజ్ అనుకోవచ్చు. ఆ క్యారెక్టర్ లో మాత్రం ఆర్య గారు చాలా బాగా చేశారు. అఫ్ కోర్స్ అంత పెద్ద హీరో అయింది కూడా జస్ట్ ఒక సైడ్ క్యారెక్టర్ ఓకే చెప్పడం అనేది నిజంగా ఆయనకి పెద్ద మనసును తెలియజేస్తుంది. ఓవరాల్ గా ఆర్య గారు కూడా తన బెస్ట్ ఇచ్చారని చెప్పాలి. ఇక మరొక సపోర్టింగ్ క్యారెక్టర్ వచ్చేసి రుహానీ శర్మ గారండి. ఆవిడ కూడా ఉన్నంతసేపు కూడా మనల్ని తన నటనతో కట్టిపడేస్తారన్నమాట. మరొక నెగిటివ్ రోల్ చేసిన ఆండ్రియా గారు కూడా చాలా బాగా చేశారండి. జయప్రకాష్ గారు మరియు గెటప్ సీను గారి యొక్క స్క్రీన్ ప్రెజెన్స్ తక్కువ సేపు అయినా కానివ్వండి వాళ్ళు ఉన్నంతలో తమ పరిధి మేరకు నటించారని చెప్పాలి. అయితే పాప క్యారెక్టర్ చేసిన అమ్మాయి పేరు నాకు కరెక్ట్గా గుర్తు రావట్లేదు, మేబీ సారా అనుకుంటా. తను కూడా తన వరకు కూడా బాగానే చేసింది. కాకపోతే హాయ్ నాన్న రేంజ్లో అయితే ఎక్స్పెక్ట్ చేయకండి. ఆ పాప నుంచి ఇంకొంచెం బెటర్ అవుట్పుట్ వచ్చింటే బాగుండేది అనిపించింది. మేబీ చిన్నపిల్లల నుంచి యాక్టింగ్ రాపట్టుకోవడం అనేది డైరెక్టర్కి పెద్ద సవాల్ అనిపించి ఉండొచ్చు. అఫ్కోర్స్ నేనైతే తండ్రి కూతురు సెంటిమెంట్ పరంగా ఇంకో 3-4 సీన్స్ ఎక్స్ట్రా ఎక్స్పెక్ట్ చేశాను. ఓవరాల్గా ఆ పాప కూడా తన బెస్ట్ ఇచ్చిందని చెప్పాలి. ఫస్ట్ హాఫ్ మొత్తం కంప్లీట్ యాక్షన్ ఎంటర్టైనర్గా ఉంటుందండి మూవీ. సెకండ్ హాఫ్ మాత్రం మూవీ సెంటిమెంట్ వైపు టర్న్ తీసుకుంటుంది. సెంటిమెంట్ పండించడంలో మన వెంకీ మామ ఎప్పుడు కింగేనండి. ఓవరాల్గా క్లైమాక్స్లో వచ్చేటటువంటి ఆ కొన్ని సెంటిమెంట్ సీన్స్లో మన వెంకీ మామ తన యాక్టింగ్తో గుండెలు పిండేస్తాడని చెప్పాలి. నౌ కమింగ్ టు ద టెక్నికల్ డిపార్ట్మెంట్, సంతోష్ నారాయణన్ అందించినటువంటి మ్యూజిక్ అయితే బాగుందండి. బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ అయితే ఇంకా బాగుంది. ముఖ్యంగా ఆ యాక్షన్ సీన్స్ లో మాత్రం బీజిఎం చాలా బాగా వచ్చిందండి. మరీ ముఖ్యంగా ఆ సెకండ్ హాఫ్ లో సెంటిమెంట్ సీన్స్ కి వచ్చినటువంటి బీజిఎం అయితే నెక్స్ట్ లెవెల్ అండి. ఆ సీన్లో వెంకీ మామ పెర్ఫార్మెన్సే సూపర్ అనుకుంటే బీజిఎం కూడా దాన్ని డామినేట్ చేసేలా ఉంటుంది. ఓవరాల్గా ఆ సెంటిమెంట్ సీన్స్కి
ఎంతటి నికృష్టుడైనా సరే కన్నీళ్లు పెట్టాల్సిందేనండి. ఇక ఈ సినిమాకి స్టోరీ కమ్ డైరెక్టర్ అయినటువంటి శైలేష్ కోలన్ గారి ప్రతిమను కూడా మనం ఖచ్చితంగా అభినందించి తీరాల్సిందేనండి. ఓవరాల్ గా మీరు ఈ సంక్రాంతికి ఒక మంచి యాక్షన్ అండ్ ఫ్యామిలీ ఎంటర్టైన్మెంట్ సినిమాని కోరుకుంటే గనక ఈ మూవీ ఖచ్చితంగా చూడండి. ఈ సినిమాకి నేను ఇచ్చే రేటింగ్ వచ్చేసి 3.5 అండి. నా ప్రజెంటేషన్ కనుక మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ చేత కూడా మన నూజివీడు సినిమా టాకీస్ని కొంచెం సబ్స్క్రైబ్ చేయించండి. థ్యాంక్ యూ అండ్ జై హింద్.